ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమ. ఓం శ్రీ వారాహి దేవి నమ. అందరికీ నమస్కారము. ఈ వీడియో చాలామంది జాబుల కోసం, ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. వాళ్ళ కోసమై వీడియో చేయటం జరుగుతుంది. కొంతమంది జాబులు నిలకడ లేకుండా వచ్చిన జాబ్ని ఒక 2 నెలలు 3 నెలలు జాబ్ చేసి ఏదో ఒకటి వంక అంటే అది సరిలేదు, అక్కడ నాకు నచ్చలేదు అని ఏదో ఒక రీజన్ తోటి బయటకు వచ్చేస్తున్నారు. ఒకటి. రెండవది వచ్చేసి, మేము కష్టపడి చదివేమండి, మా చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన జాబు దొరకటం లేదు మాకు అనేది 2. మూడోది వచ్చేసి, మేము ఎంతోమంది, నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ అందరం ఉన్నాము. అందరం బాగానే చదువుకున్నాము. ఉద్యోగాలు లేక అసలు ఏ పని లేక ఖాళీగా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో లేదా మొబైల్లో గేమ్లు ఆడుకుంటూ ఉన్నాము. మా చదువుకి, మా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైనా పని అంటే జాబు, మా ఎడ్యుకేషన్కి సంబంధించిన మేము చదువుకున్న దానికి ఏదైనా జాబు దొరికేదానికి అవకాశం ఉంటే మాకు చెప్పండి అని అడుగుతున్నారు కూడా. చాలామంది బాగా చదువుతున్నారు, కానీ ఆ టాలెంట్ని ఉపయోగించుకోలేక వాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా పడి ఉంటున్నారు. వాళ్ళకేం పోవాలని ఉంటుంది, ఏదైనా చిన్న జాబ్ దొరికినా పోయి జాబ్ చేసుకోవాలి అని ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఎంతో కొంత నెగిటివ్ అనేది, వైబ్రేషన్ అనేది ఉంటుంది. అందువల్ల వాళ్ళు మనసులో అనుకుంటారు, కానీ దాటి ముందుకు పోలేక ఇబ్బంది పడుతుంటారు. వచ్చిన జాబ్ కూడా వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, మాకు చదువు అయిపోయింది, మాకే జాబు రాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో వాళ్ళు కూడా ఇంత చదివేవు నువ్వు కానీ ఉపయోగం ఏముంది అని అంటున్నారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేక సైలెంట్గా బయటకు వచ్చేస్తున్నాం. చాలా బాధగా ఉంది మాకు. దీనికి ఏమన్నా మార్గం ఉన్నదా మీ దగ్గర అని అడిగిన వాళ్ళకి నా తరపు నుంచి నేను ఇస్తున్న ఈ రెమెడీ, ఈ నెంబర్, మీరు శనివారం రోజున, అంటే ఇవాళ శుక్రవారము, రేపు శనివారం 30వ తారీఖు అమావాస్య కూడా కలిసి వస్తుంది కాబట్టి ఉదయము 5 గంటలు లేచి స్నానం చేసి మీరు ఒక వైట్ పేపరు లేదా ఎల్లో కలర్ పేపరు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ఎల్లో కలర్ పేపర్ అయితే మంచిది. ఎల్లో కలర్ పేపర్, పసుపు పేపర్ అంటే దొరకని పక్షాన మీరు వైట్ పేపర్ మీద కూడా గ్రీన్ పెన్నుతో రాయాలి ఈ నెంబర్ని. గ్రీన్ పెన్నుతో రాసి మీరు మీ ఇష్టదైవం ముందు ఉంచి చిన్న ప్రార్థన చేసుకోండి. శీఘ్రంగా మాకు మా చదువుకి సంబంధించిన పని, జాబు, ఉద్యోగము దొరికేటట్లు చేయి స్వామి అని చిన్న ప్రార్థన చేసుకోండి. చేసుకొని మీరు రాసిన పేపర్ని, గ్రీన్ పెన్నుతో రాసిన పేపర్ని మీరు మీ జేబులో ఉంచుకోండి. పని దొరికే వరకు ఖచ్చితంగా 100% దీనికి రిజల్ట్ వస్తుంది. ఇందులో ఎటువంటిది మార్పు లేదు. ఖచ్చితంగా పని అయితే దొరుకుతుంది. మీ చదువుకు సంబంధించిన, మీ స్తోమతకు సంబంధించిన పని దొరుకుతుంది, జాబు దొరుకుతుంది. మేము తక్కువ చదివి మేము ఇంటర్ చేసి మాకు 40,000 50,000 శాలరీ రావాలంటే రాదు. ఇంటర్ చేసిన వాళ్ళకి
ఆ చదువుకు సంబంధించిన వాళ్ళకి ఆ జాబే దొరికింది. కాబట్టి మీరు చెయ్యండి, చాలా సింపుల్. ఒకే ఒక్క రోజు శనివారం రోజున ఇదిగో ఈ నెంబరు గ్రీన్ పెన్నుతో రాయాలి. ఇది నేను బ్లూ పెన్నుతో రాసాను. ఇది మీరు ఈ విధంగా రాయండి. చాలా చక్కగా పనిచేస్తుంది. నేను ఇచ్చాను చాలామందికి. ఒక టైంలో నేను వేరే వాళ్ళకి ఉపయోగించాను. నేను కూడా ఉపయోగించుకున్నాను. చక్కగా పనిచేసింది కనుక నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించండి. శనివారం రోజున తలస్నానం చేసి ఉతికిన బట్టలు అంటే శుభ్రమైన బట్టలు వేసుకొని మీ ఇష్టదైవం దగ్గర కూర్చొని ముందుగా మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే మీరు పూజా విధానం చేసుకుంటున్నారో అదే విధంగా పూజ చేసుకొని ఎల్లో కలర్ పేపర్ లేదా వైట్ పేపర్ మీద గ్రీన్ పెన్నుతో ఈ నెంబర్లు ఈ విధంగా రాసి పైన ఇక్కడ శీఘ్రం అని పెట్టుకోండి. శీఘ్రం పని అని రాసుకోండి. ఇక్కడ మీకు ఏం కావాలో పని, జాబు, ఉద్యోగము అని రాయండి. రాసి సంకల్పం చెప్పుకొని త్వరగా మాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం దొరకాలి అని ఇంకా మీకు వేరే పని గురించి మాత్రమే, అది వేరే విషయాలు కాదు. వశీకరణకి శత్రువులకి సంబంధించి మీకు బాగా చదువుకొని ఉద్యోగాల దాకా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంక వేరే విషయానికి దేనికి ఉపయోగపడదు. శనివారం రోజున ఉదయము 5 నుంచి 6 గంటల లోపు అయిపోవాలి. లేదనుకుంటే 5 గంటలు ఖచ్చితంగా గంట ఏదైనా టైం చెప్పారు అనుకోవచ్చు. 4 నుంచి చేసుకోండి. 4 గంటలకు వేయండి, తలస్నానం చేయండి. 6 గంటల లోపు అంత అయిపోయేటట్టుగా చూసుకోండి. మాకు టైం సరిపోదంటే దానికి నేను చెప్పలేను. 4 గంటలకు వేయండి. 4 గంటల నుంచి 6 గంటల లోపు మీరు ఈ విధంగా చేసుకోండి. మంచి ఫలితం వస్తుంది. నేను చాలామందికి ఇచ్చాను, వాళ్ళకి జాబులు వచ్చినాయి, పని చేస్తున్నారు. మీరు కూడా ఇట్లా సమస్యలతో ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకొని మీకు జాబు వచ్చే వరకు, మీకు పని దొరికే వరకు ఇది మీ దగ్గరే ఉండాలి. 2 రోజులు ఉంచుకొని, 3 రోజులు ఉంచుకొని, 1 వారం ఉంచుకొని మాకు రాలేదంటే దానికి ఎవరేం చేయలేరు. వచ్చే నమ్మకంతో మీ దగ్గరే ఉంచుకో. మీకేమో కేజీలు బరువు వేయట్లేదు, జేబులో పెట్టుకుంటేనే బరువు మొయ్యలేకపోతున్నానండి, అటుపోవటానికి ఇటుపోవటానికి నా వల్ల కావటం లేదని చెప్పడానికి ఏం లేదు. చిన్న పేపర్ మీద రాసుకొని జేబులో పెట్టుకోండి, చాలు, అంతే. ఖచ్చితంగా మీకు జాబ్ దొరుకుతుంది, పని దొరుకుతుంది. ఈ శ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నేను చేసిన వీడియోలని మీకు ముందుగా చేరుతాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహి దేవి.